ద్రాక్షరసమైన ఆ నీళ్లు రుచి చూచినప్పుడు విందు ప్రధాని పెండ్లి కుమారుని పిలిచి, ప్రతివాడు మొదట మంచి ద్రాక్షరసం పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బురసం పోయిను, నీవైతే ఇది వరకును మంచి ద్రాక్షరసము ఉంచుకొని ఉన్నావని అతనితో చెప్పెను. గలిలయలోని కానాలో యేసు ఈ మొదటి సూచక క్రియను చేసి తన మహిమను బయలుపరిచెను. అందువలన ఆయన శిష్యులు ఆయనందు విశ్వాసముంచిరి. చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవానికి స్తోత్రాలు నాయనా. నీ వాక్యము మాకు అర్థమయ్యేటట్లుగా మీరు మాకు బోధించండి. మమ్మను సర్వసత్యంలోనికి నడిపించండి. నీ వాక్య సమృద్ధిలో నుండి మాకు కావలసిన వర్తమానము మాకు ప్రసాదించండి. దేవా, నీవే నిత్య జీవపు మాటలు కలిగిన వాడవు నాయన. నీ మాటల చేత మమ్మల్ని బలపరిచి మమ్మను సర్వసత్యంలోనికి నడిపించమని మీ చేతికి మమ్మల్ని మేము సమర్పించుకుంటూ మా రక్షణకర్త అయిన యేసుక్రీస్తు ప్రభువు ద్వారా ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. కానా వివాహంలో నీటిని ద్రాక్షరసంగా మార్చడం. యేసుక్రీస్తు ప్రభువారు ఓ వివాహ కార్యక్రమానికి ఆహ్వానించబడ్డారు. యేసు ప్రభు కుటుంబము ఆ వివాహానికి వెళ్ళారు. యేసు ప్రభు శిష్యులు కూడా ఆ వివాహ కార్యక్రమానికి వెళ్ళారు. ఆ కుటుంబము వారికి దగ్గర కుటుంబం అయి ఉంటుంది. రక్త సంబంధులు అయి ఉండవచ్చు. 2వ వచనంలో యేసు తల్లి అక్కడ ఉండెను, యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడిరి. మనం చేసేటువంటి ప్రతి కార్యక్రమానికి కూడా ముందు మనము ప్రభువుని ఆహ్వానించాలి. యేసుక్రీస్తు ప్రభువుని ఆహ్వానించాలి. ప్రభువా, ఈ కార్యక్రమాన్ని నేను తలపెట్టాను, మీరు నాతో ఉండండి, నన్ను బలపరచండి, ఈ కార్యాన్ని సఫలీకృతం చేయండి అని మనము తప్పనిసరిగా అడగాల్సినటువంటి వారమై ఉన్నాము. యేసుక్రీస్తు ప్రభువారు ఆ వివాహానికి ఆహ్వానించబడుట ద్వారా జరిగిన సంగతులను మనము గమనించాల్సిన అవసరము మనకుంది. యేసు ప్రభు ఆయన శిష్యులు ఆ యొక్క వివాహానికి పిలువబడ్డారు. అయితే 3వ వచనంలో ద్రాక్షరసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షరసం లేదని ఆయనతో చెప్పగా, ద్రాక్షరసము అయిపోయినప్పుడు మనం ఏదైనా కార్యక్రమం చేస్తే బంధువులను ఆహ్వానించినప్పుడు వారికి ఏదో ఒక పానీయాన్ని ఇస్తాం. ఇది మన యొక్క మర్యాద. ఇతరులను మనము ఆహ్వానించినప్పుడు వారికి మర్యాద ఇవ్వడానికి, వారిని గౌరవించటానికి వారికి మనము ఖచ్చితంగా ఏదో ఒక పానీయాన్ని ఇస్తాం. ఎవరింటికైనా మనం వెళ్తే ఖచ్చితంగా వారు టీయో డ్రింకో ఇస్తారు కదా. అది ఆనవాయితీగా సాగుతుంది. ఈ కానా వివాహంలో ఈ వివాహ కార్యక్రమానికి వచ్చినటువంటి వారికి అందరికీ ద్రాక్షరసము పానీయాన్ని ఇస్తూ ఉన్నారు. ఈ ద్రాక్షరసము ఆ యొక్క సంస్కృతిలో వారికి సాంప్రదాయకమైనటువంటి పానీయముగా ఉన్నది. ప్రతి ఒక్క సమాజంలో సాంప్రదాయకమైనటువంటి ఆహార పదార్థాలు, ఆహార నియమాలు, పద్ధతులు ఉంటాయి. అలాగే యూదుల యొక్క సాంప్రదాయంలో ఇంటికి వచ్చిన అతిథులకు ద్రాక్షరసం ఇవ్వడం అనేటువంటిది ఆ దినాల్లో ఉండినటువంటి సాంప్రదాయం. ఇక్కడ ద్రాక్షరసము అయిపోతోంది. ద్రాక్షరసం అయిపోతే ఇంటి వారికి అవమానం వస్తుంది. ఇంత చేయలేని వాడు, లేకపోతే మాకు ద్రాక్షరసం ఇవ్వలేని వాడు మమ్మల్ని ఎందుకు పిలిచాడు, మమ్మల్ని అవమానపరచడానికా అని చాలామంది బంధువులు అనడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ద్రాక్షరసము అయిపోయింది అనే విషయాన్ని యేసు తల్లి అయినటువంటి మరియా గుర్తించింది. ఆమెకేంటి అవసరం అని అంటే, ఆ కుటుంబము వారితో సన్నిహితులైనా అయి ఉండాలి, లేదంటే వారు బంధువులైనా అయి ఉండాలి. అందుచేత ఆ ఇంట్లో లోటు ఏర్పడితే, ఆ ఇంట్లో కొరత ఏర్పడితే ఖచ్చితంగా
తను బాధ్యత వహించాలనేటువంటి ఆలోచనతో ఇది ఎవరి ద్వారా ఈ లోటు తీరుతుంది, ఎవరు పరిష్కరించగలరు, అప్పటికప్పుడు ద్రాక్షరసము ఎలా తేగలుగుతాము అనేటువంటి ఆలోచన కలిగినప్పుడు యేసు చేయగలడు అనేటువంటి విశ్వాసము ఆ మరియ కలిగి ఉండినట్లుగా మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభు వారి తల్లికి విశ్వాసం ఉన్నది. ఆయన అద్భుతం చేయగలడు, ఆ కొరత తీర్చగలడు అనేటువంటి నమ్మకంతో నేరుగా యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి వచ్చి, అయ్యా ద్రాక్షరసం అయిపోయింది అని చెప్పింది. ద్రాక్షరసము అయిపోయింది అని చెప్పింది. ఎవరికి చెప్పాలో వారికి చెప్పడం జరిగింది. మనము గుర్తించాలి, మనకున్నటువంటి ప్రతి సమస్య కావచ్చు, మనకున్నటువంటి కొరత కావచ్చు, మనకున్నటువంటి అవసరత కావచ్చు, మనం చెప్పాల్సిన ఆయనకి చెప్పకుండా మనము కలవరపడవలసిన అవసరము ఉండకూడదు. మనము చెప్పాల్సినటువంటి ఆయనకు మనం చెప్పాలి. ఎందుకంటే ఆయన దేవుని వాక్యం చెబుతోంది కదా, అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి దొరుకును, తట్టుడి మీకు తీయబడును అని ప్రభువు ప్రామిస్ చేశారు. అడుగు ప్రతివాడు పొందును అని వాక్యంలో వ్రాయబడింది. యేసుక్రీస్తు ప్రభువారు ఇవ్వటానికి సమర్థుడు, ప్రతి కొరత తీర్చడానికి ఆయన సమర్థుడు అనే సంగతిని గుర్తించాలి. ఆ వివాహంలో లోటు తీర్చబడాలి అని అంటే యేసుక్రీస్తు ప్రభువారు అద్భుతము చేయాలి. ప్రభు దగ్గరికి వెళ్ళామంటుంది, ప్రభువా ద్రాక్షరసము అయిపోయింది. వారికి ద్రాక్షరసం లేదని ఆయనతో చెప్పగా యేసు ఆమెతో, అమ్మ నాతో నీకు ఏమీ పని, నా సమయం ఇంకను రాలేదు అనేను. జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ క్రీస్తు ప్రభు వారు ఇచ్చినటువంటి జవాబు ఏమిటంటే, అమ్మ నాతో నీకేమీ పని అని అన్నారు. ఈ మాటను మనము ఎలాగూ అర్థం చేసుకోవాలి, ఈ మాటను మనము ఎలాగూ మనము తీసుకోవాలి. యేసు ప్రభువుకి ఈ మాట చెప్పడం తప్ప, యేసు ప్రభువుకి పొరపాటును చెప్పిందా అనేటువంటి ఆలోచన కలిగి ఉండొచ్చు. కానీ ఆమె బాధ్యత కలిగి చెప్పినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. చెప్పటం పొరపాటు కాదు, ఖచ్చితంగా చెప్పాలి. ప్రభు అద్భుతం చేయగలడని తెలుసు కాబట్టి ఆమె యేసయ్యకు చెప్పింది. ఆ కొరత తీర్చగలడు అనేటువంటి నమ్మకత్వంతో ఆమె అడిగింది, అమ్మా నాతో నీకేమీ పని. ఈ మాటలో అర్థం చేసుకోవలసినటువంటి విషయాన్ని మనం గమనించాలి. వాస్తవంగా నాతో నీకేమిటి అని అడగడంలో బాధ్యత రాహిత్యము కనిపిస్తుందేమో అనిపిస్తుంది. ఆర్సీఎం బైబిల్లో ఈ మాట కనబడుతుంది, అమ్మా నాకేమి నీకేమి అని రాయబడింది. వాళ్ళ తెలుగులో అలాగూ రాయబడింది, నాకేమి నీకేమి అని. మన బైబిల్లో మాత్రం అమ్మ నాతో నీకేమి పని. రికమెండేషన్ గురించి అక్కడ చెప్పబడి ఉండవచ్చు, లేకపోతే మధ్యవర్తిత్వాన్ని ఒకవేళ భవిష్యత్తులో ఆమెను మధ్యవర్తిగా పెట్టుకుంటారేమో, మధ్యవర్తులు ఉండకూడదు అనేటువంటి ఉద్దేశం ఆయనకి ఉండొచ్చేమో. ఎందుకంటే నేరుగా మనం యేసయ్యతో మాట్లాడచ్చు. ఆమె అడిగింది, అడగడంలో తప్పు లేదు. మరలా మనం ఆమెకు మనం చెప్పాల్సిన అవసరం లేదు. అవసరత కొరకు మనం ఆమెకు ప్రార్థించాల్సిన అవసరం లేదు. యేసు ప్రభు ఏమన్నారంటే, నా నామమున మీరు ఏమి అడిగినను నేను చేతును అని అన్నారు. మా అమ్మతో చెప్పండి, నా తల్లితో చెప్పండి, ఆమెమో నాతో చెప్తుంది అని ఆయన చెప్పలేదు. కాబట్టి ఆయన పేరట మనం ఏది అడిగినను, ఆయన నామమున మనం ఏది అడిగినను ఆయన మనకు చేస్తారు అని దేవుని వాక్యము మనకు తెలియజేస్తుంది. కాబట్టి అసలు ఆ ఇంటివారు అడగాల్సింది, కానీ ఆమె ఎరుగును కాబట్టి ఆ ఇంటివారి పక్షంగా ఆమె అడిగినట్లుగా మనం చూస్తున్నాం. ప్రార్థన, ఇక్కడ మనకు ప్రార్థన అనేటువంటి అంశం కనబడుతుంది. ప్రార్థించటం మన వంతు, కొరత తీర్చుట ఆయన వంతు. మన అవసరాలు తీర్చే దేవుడు ఉన్నాడు మనకు. కాబట్టి మనము తప్పనిసరిగా ప్రార్థించాలి. ప్రార్థించినటువంటి ప్రతి ఒక్కరు కూడా పొందుకుంటారు అనే సత్యాన్ని మనము గమనించాలి. ప్రియులారు, ఇక్కడ ప్రభు ఇచ్చిన జవాబు, నా సమయము ఇంకను రాలేదు అని ప్రభువారు చెప్పినట్లుగా మనము చూస్తున్నాం. ఆయన సమయము ఇంకా రాలేదు అంటే దాని అర్థం ఏమిటి?
ఆయన సమయం ఇంకా రాలేదు అని ఆ మాటకు మనం ఎలాగూ అర్థం చేసుకోవాలి అంటే ఆయనకంటూ ఒక సమయం ఉంటుందని దాని యొక్క భావం. ఖచ్చితంగా ఆయన సమయంలో ఆయన జరిగిస్తారు అనే విషయాన్ని మనము గమనించాల్సినటువంటి అవసరము మనకుంది. కాబట్టి ఆయన సమయంలో ఆయన చేస్తారు. యోహాను సువార్త 7వ అధ్యాయం 8వ వచనం, మీరు పండుగకు వెళ్ళుడి, నా సమయం ఇంకను పరిపూర్ణం కాలేదు గనుక ఈ పండుగకు ఇప్పుడే వెళ్ళనని వారితో చెప్పెను. 6వ వచనం, యేసు, నా సమయం ఇంకను రాలేదు, మీ సమయం ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉన్నది. ప్రభువు ఏం చెప్తున్నారంటే నా సమయం ఇంకను రాలేదు. ఇక్కడ కూడా ఒక కార్యక్రమం కోసము ఆయన తన సమయాన్ని గురించి విషయాన్ని వారికి చెబుతున్నట్లుగా చూస్తున్నాం. నా సమయం ఇంకా రాలేదు. ఆయన చేయాల్సినటువంటి సమయంలో ఆయన చేస్తాడు. ఆయన పని చేయాల్సిన సమయంలో ఆయన పని చేస్తాడు. ఆ విషయాన్ని మనము గమనించాలి. కాబట్టి మనం తొందరపడాల్సినటువంటి అవసరము లేదు. ఆయన చేయాల్సిన సమయంలో చేస్తాడు. పేతురు గారు ఈ విషయంలో ఏమంటాడనంటే, మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయము 6వ వచనంలో, మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయము 6వ వచనంలో, దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి. ఇక్కడ గమనించండి, దేవుడు తగిన సమయమందు, ఆయనకంటూ ఒక సమయమున్నది అని వాక్యంలో మనం గమనించాలి. మనము అనుకున్నట్టుగా జరగదు. మనం అనుకున్న సమయంలో జరగాలి అనుకోవడము పొరపాటే. ఆయన సమయంలో చేస్తారు. ఆయన తనకంటూ ఓ సమయం ఉంది అని వాక్యము సెలవిస్తూ ఉంది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 2వ వచనం చూడండి. అనుకూల సమయమందు నీ మొర ఆలకించి తిని, రక్షణ దినమందు నిన్ను ఆదుకుంటుని అని ఆయన చెప్పుచున్నాడు గదా. అనుకూల సమయం. దేవుడు ప్రతి విషయంలో కూడా అనుకూలతను చూస్తాడు. ఏ సమయము అవసరమో ఆ సమయాన్ని ఆయన వినియోగించుకుంటాడు. అనుకూల సమయమందు, ఏ సమయంలో నీకు అవసరమో, ఏ సమయంలో నీకు ఏమి అవసరమో, ఏ సమయంలో నీ ప్రార్థన అంగీకరించాలో ఆ సమయంలో ప్రార్థన అంగీకరిస్తాడు. దానియేలు 10 దినాలు ప్రార్థించాడట. 10 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థించాడు. ప్రార్థించిన తరువాత దేవదూత దానియేలు దగ్గరికి పంపించబడ్డాడు. పంపించబడినప్పుడు దేవదూత చెప్తాడు, నీవు బహుప్రియుడవు, నీ ప్రార్థన దేవుని సన్నిధికి వచ్చింది. దేవుని సన్నిధికి మొదటి దినమునే దేవుడు నీ ప్రార్థనను అంగీకరించాడు అని చెప్పి దేవదూత చెబుతాడు. కాబట్టి ప్రార్థన దేవుడు ఎప్పుడు ఆలకించాలో అప్పుడు ఆలకిస్తాడు, ఎప్పుడు జవాబివ్వాలో అప్పుడు జవాబిస్తాడు. ఆ సమయం తెలుసుకోవడం మన పని కాదు, కానీ దేవునికి ప్రార్థించటం అనేటువంటిది మనకు తప్పనిసరిగా అవసరమే. అందుకని మరి కాలాన్ని గురించి, సమయాన్ని గురించి వాక్యంలో మనం చూస్తే అపోస్తలుల కార్యముల గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనంలో, కాలములను సమయమును తండ్రి తన స్వాధీనమందుంచుకొని ఉన్నాడు, వాటిని తెలుసుకునుట మీ పని కాదు. మనం ఇప్పుడు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే, కొన్ని కాలాలని, కొన్ని సమయాల్ని మనము పట్టించుకుంటాం. లేకపోతే ఎవరో పలానా ముహూర్తము, పలానా టైంలో మంచిది, పలానా టైంలో మంచిది కాదు అని చెబితే ఆ నిర్ణయం చొప్పున మనము చేస్తూ ఉంటుంటాం. కానీ దేవునికంటూ ఒక సమయం ఉంటుంది, కానీ మనకు మాత్రం అది కానే కాదు. వాటిని తెలుసుకునుట అది మీ పని కాదు అని వాక్యం చాలా స్పష్టంగా చెబుతుంది. కాబట్టి ముహూర్తాలు చూడడం, సమయాల్ని లెక్క కట్టడం, లేకపోతే ఫలానా టైంలోనే చేయాలి. కొన్నిసార్లు కొన్ని చోట్ల వివాహ కార్యక్రమాలు జరిగినప్పుడు ఆ వివాహానికి, చాలా వివాహాలకి నేను వెళ్ళటం జరిగింది. కొంతమంది క్రైస్తవులే వివాహానికి
తొందరపడుతూ ఉంటుంటారు. ముహూర్తం పెడతారన్నమాట. 9ంటికే పెళ్ళి అవ్వాలి, లేకపోతే 10ంటికి పెళ్ళి అవ్వాలి అని వాళ్ళు ఒక టైంను నిర్ణయిస్తారు. కానీ ఆ టైం అయ్యేటప్పటికి అంటే 10 గంటలకే అప్పటికి కూడుకుంటూ ఉంటుంటారు. అప్పుడు పాస్టర్ గారిని తొందర పెడతారు, ఇంకా జనం రాలేదు. అప్పుడు పాస్టర్ గారు అంటారు, అయ్యా ముందు తాళి కట్టించేయండి, తర్వాత చూసుకుందాం, టైం అయిపోతుంది అని చెప్పేసి తొందర పెడతా ఉంటుంటారు. ఎందుకోసం అంటే వారి మనస్సు, వారి నమ్మకం టైం మీద ఉంది. కానీ దేవుడు అంటున్నాడు, ఆ కాలము ఆ సమయం తెలుసుకోవటం మీ పని కాదు, తండ్రి తన స్వాధీనంలో ఉంచుకున్నాడు. ఎప్పుడు ఏది చేయాలో ఆయనకు తెలుసు. ప్రసంగి అయిన సొలొమోను అంటాడు, ప్రతిదానికి సమయం కలదని. ప్రసంగి అయినటువంటి సొలొమోను అంటాడు, ప్రతిదానికి సమయం కలదు. నాటుటకు సమయం కలదు, నాటిన దానిని పెరికివేయుటకు సమయం కలదు, నవ్వుటకు సమయం కలదు, ఏడ్చుటకు సమయం, అన్నిటికీ సమయం కలదు. ఏ సమయంలో ఆ పని దేవుడు చేయగలడు. కానీ మనము సమయానుకూలంగా, అనుకూల సమయమున నేను మీకు ఉత్తరం ఇచ్చి తిని అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఆ సమయంలో ప్రభు అక్కడున్నందుచేత మరియ తల్లి అడిగింది, అయ్యా ద్రాక్షరసం అయిపోయింది, అమ్మా నా సమయం ఇంకా రాలేదు, నా సమయం వచ్చినప్పుడు నేను ఖచ్చితంగా చేస్తాను, తప్పనిసరిగా ఆ కార్యం జరిగిస్తాను అన్నట్లుగా ప్రభువు చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. నా గడి ఇంకా రాలేదు అని చెప్పారు. దేవుడు ప్రతి కార్యాన్ని తను నిర్ణయించినటువంటి సమయంలోనే చేస్తాడు. మన దగ్గరగా ఆయన ఉన్నాడు. దేవుని సమయాన్ని మనం మార్చలేము, లేకపోతే మనము తొందరపడినంత మాత్రాన ఏమీ జరగదు. ఆయన తన సమయం కొరకు మనం వేచి చూడాలి, ఆయన చేసే కార్యం కొరకు ఎదురు చూడాలి. మనం ఎదురు చూసినప్పుడు తప్పనిసరిగా ఆయన అనుకూల సమయంలో మనకు జవాబు ఇచ్చేటువంటి వాడిగా ఉన్నాడు. ప్రార్థనకు జవాబు దొరుకుతుంది. జీవితంలో ప్రార్థనకు వెంటనే జవాబు దొరకపోవచ్చు, కానీ దానికి మనం నిరుత్సాహపడవలసిన అవసరము లేదు. మనము దేవుడిచ్చేటువంటి సహాయం కొరకు ఎదురు చూడాలి, విశ్వసించాలి. నిరుత్సాహం కంటే మనము ఉత్సాహంగా ఎదురు చూసినప్పుడు తప్పనిసరిగా ఆయన జవాబు ఇచ్చేటువంటి వాడిగా ఉన్నాడు. రెండవదిగా మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినటువంటి మాటకు సంపూర్ణమైనటువంటి విధేయత చూపాలి. మరియమ్మ అలాగే ఊరుకోలేదు, అలా ఉండలేదు. నాతో నీకేం పనమ్మా, నా సమయం ఇంకా రాలేదు అని అంటే ఆమె అలా ఊరుకుని ఉండలేదు. ఆమె ఏం చెప్పిందంటే, నువ్వు అక్కడ ఉన్నటువంటి పనివారిని పిలిచి, ఆయన మీతో చెప్పున్నది చేయుడి. 5వ వచనంలో మనం చూస్తున్నాం, ఆయన మీతో చెప్పున్నది చేయుడి. మీతో ఏం చెప్తారో ఆయన జాగ్రత్తగా వినండి. ఆయన చెప్పిన దాన్ని తప్పనిసరిగా చేయండి. అలా చేస్తే మీ జీవితంలో అద్భుతాన్ని చూస్తారు. ఆయన చెప్పింది మీరు చెయ్యండి, ఆయన చెప్పింది చేయండి. మన జీవితాల్లో మొదటిగా ఆయన సమయానుకూలంగా ఆయన సహాయం చేస్తాడని మనం విశ్వసించాలి. రెండవది, ఆయన చెప్పింది మనం చేయాలి. మన జీవితంలో అద్భుతం జరగాలంటే, మన జీవితంలో అనుకున్నవి నెరవేరాలి అని అంటే మనం ఆశతో ఎదురు చూడాలి. రెండవది, ఆయన చెప్పింది మనము చేయాలి. దేవుని మాట, ఎప్పుడైతే మనం దేవుని మాటకు విధేయత చూపుతామో దేవుడు మన పక్షంగా నిలబడతాడు అని దేవుని వాక్యంలో మనము చూస్తూ ఉన్నాం. లూకా రాసినటువంటి సువార్త 5వ అధ్యాయం. యేసుక్రీస్తు ప్రభువారు ఆ దోణి ఎక్కి, ఈ దోణిను లోతుకి నడిపించు అని అన్నారు. పేతురుగారికి తెలుసు. ఎందుకోసంటే పేతురుగారు ప్రావీణ్యత కలిగినటువంటి వాడు. ఎప్పుడు చేపలు పడతాయో పేతురుగారికి తెలుసు. అనుభవం కలిగినటువంటి వాడు కనుక ఎవరి దగ్గరికైనా చేపలు పట్టే వారి దగ్గరికి మనం వెళ్ళినట్లయితే పగలు చేపలు దొరకవు అని వారు మనకి చెబుతారు. ఎందుకంటే వారు రాత్రిపూటే చేపలు పట్టడానికి నదిలోనికి, సముద్రంలోనికి వెళతారు. ఎందుకొరకంటే రాత్రిపూట మాత్రమే ఆ చేపలు పైకి వస్తాయి. అందుచేత వారు వలలు వేస్తారు. పేతురుగారు ఈ మాట చెప్పాలి, ప్రభువా రాత్రిపూట కదా చేపలు పడతాయి, పగలు పడవు కదా, నీకు తెలీదా అని ఆయనను ప్రశ్నించవచ్చు. కానీ తన తెలివితేటలను, తనకున్నటువంటి అనుభవాన్ని పక్కన ఉంచి
ఏమంటున్నాడు తెలుసా? ప్రభువా, రాత్రంతా కష్టపడ్డాము, ఒక్క చేప కూడా మాకు దొరకలేదు, ఏమీ దొరకలేదు, ఒక్క చేప కూడా మాకు దొరకలేదు. అయినను నీ మాట చొప్పున, దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక, నీ మాట చొప్పున, నీవు మాట సెలవిచ్చావు, నీవు ఆదేశించావు, నీ మాట వింటాను ప్రభువా, నీ మాట చొప్పున నేను వల వేస్తాను. లోబడ్డాడు. సీమోను యేసయ్య చెప్పిన మాటకు విధేయత చూపాడు. మన జీవితంలో అద్భుతం జరగాలంటే యేసయ్య మాట చొప్పున చేయాల్సిందే. విధేయత చూపాలి, ఖచ్చితంగా విధేయత చూపాలి. ఆయనకు మనము లోబడినప్పుడు ఆయన మన జీవితంలో అద్భుతాలు చేసేటువంటి వాడుగా ఉన్నాడు అనేటువంటి సంగతిని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. లూకా రాసిన సువార్త 6వ అధ్యాయము 46, 47 వచనాల్లో, నేను చెప్పు మాటల ప్రకారం మీరు చేయక ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకు? నా యొద్దకు వచ్చి నా మాటలు విని వాట చొప్పున చేయు ప్రతివాడు ఎవని పోలి ఉండినో మీకు తెలియజేతును. వాడు ఇల్లు కొట్టువలని ఉండి లోతుగా త్రవి బండ మీద పునాది వేసిన వాన్ని పోలి ఉండెను. వరదలు వచ్చి ప్రవాహము ఆ ఇంటి మీద వడిగా కొట్టినను అది బాగుగా కట్టబడినందున దాన్ని కదిలింపలేకపోయెను. అయితే నా మాటలు విని చెయ్యని వాడు పునాది వేయక నేల మీద ఇల్లు కట్టువాన్ని పోలి ఉండును. ప్రవాహం దాని మీద వడిగా కొట్టగానే అది కూలిపడెను. ఆ ఇంటి పాటు గొప్పదని చెప్పాను. గమనించండి, యేసుక్రీస్తు ప్రభు మాట వింటే పునాది మీద ఇంటిని కట్టిన వాని వలె ఉంటుంది అని ప్రభువారు ఇక్కడ చెబుతున్నారు. ఆయన మాట వింటే కదల్చబడం. ఆయన మాట వింటే మనము తప్పనిసరిగా మనము నిలబడతాం. అందుకని ప్రభువారు చెప్తున్నారు, నా మాట విని వాటి చొప్పున చెయ్యండి అని ప్రభువు చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. ఆయన మాట ద్వారా సమస్తము కూడా జరుగుతుంది అనే సంగతిని మనం గమనించాలి. ఇక్కడ మరియ తల్లి అంటుంది, ఆయన మీతో చెప్పునది చెయ్యండి, మీతో చెప్పునది చేయండి. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఆయన చెప్పినట్టు చెయ్యాలి. మన జీవితాల్లో కొన్ని జరగటం లేదు, మనం అడిగింది మనం పొందుకోలేకపోతున్నాం. దానికి కారణం ఏమిటంటారు? దానికి కారణం ఏంటంటారు? ఆయన మాట వినటం లేదు. మనం ఆయన అడుగుతున్నాం కానీ ఆయన మాట ప్రకారంగా మనము జీవించటం లేదు, ఆయన మాట ప్రకారంగా మనం నడుచుకోవటం లేదు. కాబట్టి మన జీవితంలో అద్భుతం జరగటం లేదు. అద్భుతం జరగాలి అని అంటే ఆయన చెప్పినది చెయ్యాలి. అక్కడున్నటువంటి సేవకులు యేసు ప్రభువు చెప్పింది చేశారు. ఏం చేసుంటారు? 6 రాతి బాణలు అక్కడ ఉన్నాయి. ప్రభువారు అన్నారు, ఆ 6 రాతి బాణలు ఉన్నాయి కదా, ఈ 6 రాతి బాణల్ని నీళ్లతో నింపండి అని చెప్పారు. నీళ్లతో నింపండి అని చెప్పారు. పని చేస్తేనే ఫలితం ఉంటుంది. ఖచ్చితంగా మన జీవితాల్లో పని చేసేటువంటి వారిగా ఉండాలి. ఆయన చెప్పింది చేసేటువంటి వారిగా ఉండాలి. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. 3వదిగా, చిన్న విధేయత గొప్ప ఆశీర్వాదానికి కారణమవుతుంది. మనం విధేయత చూపితే, లోబడితే, ఆయన మాటను మనం అంగీకరిస్తే అద్భుతం జరుగుతుంది. శిష్యులు లేకపోతే అక్కడ ఉన్నటువంటి సేవకులు ఆయన చెప్పింది చేశారు. నీళ్లతో నింపండి అని చెప్పారు. వాస్తవానికి ఇది ఆలోచన చేసినట్టయితే నీళ్లతో నింపండి అని ప్రభువు చెప్పారు. ద్రాక్షరసం తీసుకునే వచ్చి ఆ బాణలో నింపండి అని చెప్పలేదు. ఆయన ఏం చెప్పారు? నీళ్లతో నింపండి. ఇప్పుడు మనం ఆలోచించుకోవాలి, నీళ్ళంటే ఏమిటి? నీళ్లు దైవలేఖనాన్ని సూచిస్తుంది. దేవుని వాక్యము నీరు వంటిది కదా. దేవుని వాక్యం అనేకమైన వాటితో పోల్చబడింది. కొన్ని చెప్పండి మీరు. దేవుని వాక్యం ఖడ్గంతో కదా పోల్చబడింది, నీటితో పోల్చబడింది, సుత్తెతో పోల్చబడింది, ఇంకా పాలతో పోల్చబడింది, అగ్నితో పోల్చబడింది, తేనెతో పోల్చబడింది కదా. ఇలాగూ రకరకాల పోలికలు దేవుని వాక్యానికి ఉన్నాయి. దేవుని వాక్యము నీళ్లతో పోల్చబడింది. నీరు మన యొక్క దప్పికను తీరుస్తుంది. నేనిచ్చి నీళ్లు తాగువాడు ఎన్నటికీ దప్పికొనడు అని ప్రభువారు
చెప్పారు. ప్రభువారు అంటున్నారు, ఆ రాతి బాణ దేనికి సాదృశ్యంగా కనబడుతుంది? మనకి మన హృదయానికి సాదృశ్యంగా కనిపిస్తుంది. మన హృదయము బాణతో పోల్చుకోండి. ఈ బాణలో ఏముండాలి? నీళ్లుండాలి. ఈ బాణలో ఏముండాలి? వాక్యము ఉండాలి. మన హృదయంలో దేవుని వాక్యం ఉండాలి. కీర్తనకారుడు అంటాడు 119వ కీర్తన 11వ వచనంలో, నేను పాపము చేయకున్నట్లు నీ వాక్యము నా హృదయంలో ఉంచుకొని ఉన్నాను అని అంటాడు. నేను పాపము చేయకుండా ఉండాలంటే నేను నీ వాక్యము నా హృదయంలో ఉంచుకోవాలి. ఆ 6 రాతి బాణలుల్లో అంచులు మట్టుకు నింపేశారంట నీళ్లతో కదా. ఇక్కడ నీళ్లతో నింపిరి అని రాయబడింది. మనం ఏ విధంగా ఆలోచించుకోవాలి? దేవుని వాక్యం మన హృదయంలో నిండినప్పుడు దేవుని అద్భుతాన్ని మనం తప్పనిసరిగా చూడగలుగుతాం. కేవలము చిన్న విధేయత, నమ్మిక, దేవుని మీద ఆనుకోవడం, అప్పుడు ఆశీర్వాదము మన మీదకి వస్తుంది. తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన మాట గమనించండి. ఇప్పుడు మీరు వెళ్ళి ముంచి తీసుకుని వెళ్ళి విందు యజమాని దగ్గరికి, విందు ప్రధాని దగ్గరికి తీసుకుని వెళ్ళి మీరు చూపించండి, వడ్డించండి అని ప్రభువారు చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. వాళ్ళు తీసుకెళ్ళేవేమిటి? నీళ్లు. ఆ 6 రాతి బాణల్లో ఆ నీళ్లు నింపింది వారే. తీసుకుని వెళ్ళమని చెప్పింది ప్రభు చెప్పారు, నీళ్లు తీసుకుని అక్కడ ఉన్నటువంటి రాతి బాణల్లో ఉన్న వాటిని తీసుకుని వెళ్ళి వడ్డించండి అని చెప్పి ప్రభువుని వారు ఎదిరించాలి. నీకు మతిపోయిందా అని అనాలి. కానీ ప్రభువు చెప్పిన మాట వారు విధేయత చూపారు, నమ్మకం ఉంచారు, విశ్వాసంతో వారు ఆయన చెప్పింది చేద్దాం అన్నట్లుగా వారు ఆయన చెప్పింది చేయటానికి పూనుకున్నారు. మారు మాట చెప్పలేదు. దేవునికి మనం ఎదురు చెప్పకూడదు. మనం తెలివైన వాళ్ళం కాదు. ఆయన జ్ఞానవంతుడు. ఆయన జ్ఞానం ఎదుట మనము ఎంత మనకు జ్ఞానమున్నా వెర్రివారమే. దేవునామానికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి, ఆయన జ్ఞానవంతుడు, ఆయన సమర్థుడు. కాబట్టి ఆయన కొరత తీర్చగలడు. ఇప్పుడు తీసుకుని వెళ్ళి వడ్డించండి అని ప్రభువారు చెప్పారు. అయితే వీళ్ళు తీసుకుని వెళ్ళి వడ్డించే పరిస్థితుల్లో వాళ్ళు నిజంగా అనుమానించి గనక ఈ నీళ్లు గనక తీసుకుని వెళ్ళి ఇది ద్రాక్షరసం అంటే ఎవరైనా మమ్మల్ని కొడతారేమో, మమ్మల్ని తిడతారేమో, మమ్మల్ని దూషిస్తారేమో అని చెప్పేసి అనుకోవచ్చు. కానీ ఇదేది కూడా వారు అనుకోలేదు. ప్రభు చెప్పిన మాట వారు విన్నారు, వారు చేశారు. వారు వడ్డిస్తూ ఉంటుండగా విందు ప్రధాని దాన్ని టేస్ట్ చూశాడు, దాని రుచి చూచాడు. ఇది చాలా బాగుంది, చాలా టేస్ట్గా ఉంది. దేవుని వాక్యం గురించినటువంటి కొంత ప్రశంస ఏమని ఉంటుందో తెలుసా? దేవుని వాక్యం గురించి ఏమని భక్తులు చెప్పారు? అది తేనె కంటే మధురము అని చెప్పారు. జుంటి తేనె ధారాల కంటే మధురము అని వాక్యంలో మనం చూస్తాం. దేవుని వాక్యాన్ని అనుభవించిన వారు ఈ విధంగా మాట్లాడగలుగుతారు. మీ జీవితంలో ఇలాంటి అనుభవం ఉన్నదా? దేవుని వాక్యాన్ని మీరు అనుభవించారా? దేవుని వాక్యాన్ని మీరు రుచి చూచారా? దేవుని వాక్యం రుచి చూస్తే మీరు దాన్ని వదిలిపెట్టలేరు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు సమృద్ధినిస్తాడు, కొరతను తీర్చేటువంటి దేవుడిగా ఉన్నాడు. 104వ కీర్తన 15వ వచనం చూడండి. కీర్తనల గ్రంథము 104వ కీర్తన 15వ వచనం. అందుమూలమున భూమిలో నుండి ఆహారము నరుల హృదయమును సంతోషపెట్టు ద్రాక్షరసమును వారి మొగమునకు మెరుగునిచ్చు తైలమును నరుల హృదయమును బలపరుచు ఆహారమును ఆయన పుట్టించుచున్నాడు. దేవుడు అద్భుతం చేయగలడు. అక్కడ నీళ్లు ద్రాక్షరసంగా మారినాయనండి అంటే మనం ఆలోచించాలి, ఇది జరుగుతుందా? నీళ్లు కదా అవి, నీళ్ళు ఎలా ద్రాక్షరసం అవుతాయి అని హేతువాదులు ప్రశ్నించవచ్చు. కానీ అక్కడ ఆయన సమర్థుడు. ఆయన గురించి ఏమని రాయబడిందనంటే, నరుల హృదయమును సంతోషపెట్టు ద్రాక్షరసమును వారి మొగములకు మెరుగునిచ్చు తైలమును
నరుల హృదయములను బలపరుచు ఆహారమును ఆయన పుట్టించుచున్నాడు. ఎదురు చెప్పడానికి వీల్లేదు. ఆయన చేయగలడు, ఆయన సమర్థుడు, ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు అనే విషయాన్ని మనము గమనించాల్సిన అవసరము ఉంది. యోహాను సువార్త 6వ అధ్యాయము 9వ వచనం చూడండి. ఇక్కడ ఉన్న ఒక చిన్నవాని యొద్ద 5 యవల రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నవి, కానీ ఇంతమందికి ఇవి ఏమాత్రము అని ఆయనతో అనగా, దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ఓ చిన్న పిల్లవాడికి వాళ్ళ అమ్మగారు మూట కట్టించి ఉండవచ్చు, ఆకలైనప్పుడు తినరా నాయన అని. యేసయ్య దగ్గరికి వీరు వెళ్ళారు, ప్రజలందరూ వెళ్తూ ఉన్నారు, ఈ పిల్లవాడు కూడా వెళ్ళాడు. ఈ పిల్లవాడు కూడా ఏం తెచ్చుకున్నాడంటే 5 రొట్టెలు 2 చిన్న చేపలు తెచ్చుకున్నాడు. ఇప్పుడు గమనించండి ప్రియులారా, ఎవరు తెచ్చుకుంటే వాళ్ళే తింటారు కదా. కానీ ఆ పిల్లవాడి దగ్గరికి వెళ్ళి ఒక శిష్యుడు అడిగాడు, నీవు ఈ 5 రొట్టెలు ఈ 2 చిన్న చేపలు యేసయ్యకి ఇస్తావా అని అడిగాడు. అడిగినప్పుడు తప్పనిసరిగా అని జవాబిచ్చాడు ఆ పిల్లవాడు. ఆ పిల్లవాడు ఆ శిష్యుని చేతికి ఆ 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ మనం ఏమి నేర్చుకుంటున్నాము? మనము ఆయనకిస్తే ఆయన మనకు సమృద్ధిగా ఇస్తాడు. ఆయన చేతిలోనికి ఏది వస్తువు వెళ్ళినా అది ఆశీర్వదించబడుతుంది. మనం కూడా ఆయన చేతిలోనికి వెళ్ళాలి. ప్రభువా, నీ చేతిలోనికి నన్ను తీసుకోండి అని అడగండి. యేసయ్య చేతిలోనికి వెళ్తే మీరు తప్పనిసరిగా ఆశీర్వదింపబడతారు. తప్పనిసరిగా ఆయన దీవించేవాడుగా ఉన్నాడు. ఆ చిన్న పిల్లవాడి దగ్గర ఉన్నటువంటి ఆ రొట్టెలు 5 రొట్టెలు ఆ 2 చిన్ని చేపలు యేసయ్య చేతిలోనికి వెళ్ళాయి. యేసయ్య వాటిని ఆశీర్వదించారు, గంపలో వేశారు. ఇప్పుడు తీసుకుని వెళ్ళి వడ్డించండి అని అన్నారు. యేసు ప్రభు చెప్పినట్లుగా ఆ శిష్యులు గంపలో ఉన్న రొట్టెలు తీసుకుని వారి గంపలో వేసుకుని మరలా రొట్టెలు తీసుకుని మరలా వేసుకుంటే మరలా వస్తున్నాయి, మరలా తీస్తున్నారు, మరలా వస్తున్నాయి, మరలా తీస్తున్నారు, మరలా వస్తూ ఉన్నాయి. అలా ఎంతమంది? 5,000 మంది పురుషులు భోజనము చేశారు. ఇక స్త్రీలు పిల్లలు లెక్కించలేదు. దాదాపుగా నేను అనుకుంటాను, ఒకవేళ ఒక్కొక్కరు చెప్పున లెక్కేసుకున్న పురుషులు 5,000 మంది అయితే స్త్రీలు ఇంకొక 5,000 మంది అయి ఉండొచ్చేమో, పిల్లలు ఇంకొక 5,000 మంది అయి ఉండొచ్చేమో, ఇంకా మొత్తం 15,000 మంది భోజనం చేసుంటారేమో. అయినా సరే ఇంకా మిగిలినాయి. అది సమృద్ధికి సూచనగా ఉంది. ఇంకా మిగిలినాయి. ఎన్ని మిగిలినాయి అంటే, ఇంకా మిగిలిపోయి నీ ప్రభు దగ్గరికి వెళ్తే వాటన్నిటిని కూడా పోగు చేయండి అన్నారు. 12 గంపలు ఎత్తిరి అని దైవలేఖనంలో మనము చూస్తూ ఉన్నాం. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. యేసుక్రీస్తు ప్రభువారు కొరతను సమృద్ధిగా తీరుస్తాడు. ఆయన సమృద్ధినిచ్చేటువంటి వాడుగా ఉన్నాడు. మన కుటుంబంలో, మన సేవలో, లేదా మన జీవితంలో అనేక అననుకూల పరిస్థితులు వచ్చినప్పుడు, మనకు లోటు వచ్చినప్పుడు, మనకు కొరత ఏర్పడినప్పుడు మనం ఆయన మాటకు విధేయత చూపితే, ఆయన చేతిలోనికి మనం వెళ్తే దేవుడు మనలను అనేక మందికి ఆశీర్వాద కారణకంగా చేస్తాడు. అనేక మందికి మనము దీవెనకరంగా ఉంటాం. అనేక మందిని మనము పోషిస్తాం. అనేక మందికి మనం అన్నం పెడతాం. అనేక మందికి మనము సహాయం చేస్తాం. అందుకనే దేవుడు దీవెన కొరకు మనము ఎదురు చూడాలి. ప్రభువా, నన్ను అనేక మందిని పోషించే శక్తినివ్వండి, అనేక మందికి సహాయం చేసే శక్తినివ్వండి అని మీరు అడగలుగుతారా? యేసయ్య చేతిలోనికి రొట్టెలు వెళ్ళాయి, ఆశీర్వదించబడ్డాయి. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. చిన్న పిల్లవాడు 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఇస్తే 5,000 మంది భోజనం చేశారు. 5,000 మందికి ఆ పిల్లవాడు దీవెనకరంగా మారిపోయాడు. ఒకవేళ ఆ పిల్లవాడు కనుక ఆ రొట్టెలు ఇవ్వకపోతే అక్కడ అద్భుతము జరిగుండేది కాదు. మన జీవితంలో సమర్పణ చాలా అవసరం ప్రియులరా. అందుకని వాక్యం చెబుతుంది, కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయను, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయను. ఇక్కడ జాగ్రత్తగా గమనించాలి. సమృద్ధి అనే మాటను మనం అర్థం చేసుకోవాలి. సమృద్ధి అని అంటే మనం అనుకున్నట్లుగా మనం ఎంత సమృద్ధిగా ఉన్నామో అంత సమృద్ధిగా మనం ఆలోచించుకోవాలి. మనకి ఎంత సామర్థ్యత ఉందో అంత సామర్థ్యతను మనము వినియోగించుకోవాలి. దేవుని చేతిలో పెట్టుటలో, దేవునికి ఇచ్చుటలో,
దేవుని చేతిలో పెట్టి ప్రభువా దీన్ని ఆశీర్వదించండి అని చెప్పట్లో మనకు కలిగి ఉండాల్సినటువంటి ఆ సమర్పణ ఏమిటంటే సమృద్ధి అయినటువంటి సమర్పణ. అందుకని కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయను, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయను. కింద వచనాలు ఇంకా మనం చూస్తే సనుక్కొనకయు బలవంతంగా కాక ప్రతివాడు తన హృదయంలో నిశ్చయించుకున్నది ప్రకారము ఈవెలను దేవుడు ఉత్సాహంగా ఇచ్చువానని ప్రేమించును అని లేఖనంలో మనము చూస్తూ ఉన్నాం. ప్రియులారా, ఇక్కడ గమనించాల్సిన విషయం సమృద్ధి. దేవుడు తప్పనిసరిగా మనకు సమృద్ధిని ఇస్తాడు. ఏ స్థితిలో మనం ఉన్నామో ఆ స్థితి అందే మనము సమృద్ధి కలిగి ఉండాలి అనే సంగతి. సమృద్ధి అయినటువంటి దీవెన ప్రభువారు అక్కడ ఆ కానా పెండ్లి విందులో అనుగ్రహించినట్లుగా చూస్తున్నాం. అక్కడ అంటున్నాడు, అక్కడ సాక్ష్యం ఇస్తా ఉన్నాడు. ఏమని సాక్ష్యం ఇస్తా ఉన్నాడు? ఇదివరకే నీవు మంచి ద్రాక్షరసము ఉంచుకున్నావు. ఎవరైనా అయితే జబ్బు రసము దాచిపెడతారు, కానీ నీవు మాత్రము మంచి ద్రాక్షరసము అంటే మంచి సాక్ష్యము, మంచి గొప్ప సాక్ష్యము పొందినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అనేక మందికి దీవెనకరంగా ఆ యొక్క దీవెన అక్కడ సమృద్ధిని కలుగు చేసింది, మంచి వాతావరణాన్ని కలుగు చేసింది. అక్కడ ఏ విధమైనటువంటి లోటు అనేటువంటిది కనిపించలేదు. ఆ విందు కార్యక్రమము ఆశీర్వాదకరంగా మారిపోయింది. అందరూ కూడా ఆ యజమాని ఆ మాట అన్నాడనంటే ఇక ఆ ద్రాక్షరసం తాగిన వాళ్ళందరూ ఎలాగంటారు? అబ్బా మంచి ద్రాక్షరసం, మంచి ద్రాక్షరసం, మంచి మంచి పాజిటివ్ వైబ్రేషన్. అక్కడున్న వాళ్ళందరూ సంతోషంగా ఆనందించినట్లుగా మనము చూడగలుగుతాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఐదవదిగా మనం చూస్తే సాధారణమైన దాన్ని అసాధారణమైనదిగా మార్చే శక్తి యేసు ప్రభువుకి ఉంది. సాధారణమైన నీళ్ళే కదా అసాధారణమైనటువంటివిగా మార్చేశాడు ఆయన. ఆయన మార్చగలడు. ఆయనకి అసాధ్యము ఏమీ కూడా లేదు, ఎందుకంటే ఆయన శక్తి కలిగినటువంటి వాడు. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం చూడండి. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం. అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వం మాని లోపల నాటబడిన వారి మీ ఆత్మ రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. వాక్యము శక్తి కలిగింది. దేవుని మాట, దేవుని శక్తి మీద ఆధారపడండి. దేవుని వాక్యము శక్తి కలిగింది. వాక్యాన్ని ఎప్పుడైతే మనం తీసుకుంటామో ఆ వాక్యము శక్తిగా మారిపోతుంది, బలంగా మారిపోతుంది. అందుకనే యెషయా గ్రంథంలో యెషయా అంటాడు, యెషయా గ్రంథంలో చూస్తాం 55వ అధ్యాయము 11వ వచనంలో, అది నిష్ఫలంగా మరలక దేవుడు తాను తలపెట్టినటువంటి కార్యాన్ని నెరవేర్చును. అది నిష్ఫలం కాదు. దేవుని మాట సజీవం కలిగినటువంటిది, దేవుని మాట శక్తివంతమైనటువంటిది. దేవుని మాట ఇస్తే అది నెరవేరుతుంది, అది నిష్ఫలం కాదు, అది శక్తివంతమైంది అనే సంగతిని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరము మనకుంది. యెరెమీయా గ్రంథం 32వ అధ్యాయము 27వ వచనం. నేను యెహోవాను, సర్వ శరీరులకు దేవుడను, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా? దేవుడు ప్రశ్నిస్తూ ఉన్నాడు. నేను యెహోవాను. ఆయన ఎవరు? యెహోవా, సర్వ సృష్టికర్త. ఆయన సర్వోన్నతుడైన సర్వ శరీరులకు దేవుడు. ఆయనకు అసాధ్యమైనది ఏదైనా ఉంటుందా? ఆయనకు అసాధ్యమైనది ఏది ఉండదు. కాబట్టి గమనించాలి, ఆయన సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడని, ఆయన శక్తిని మనము ఎరిగినటువంటి వారిగా ఉండాలి. ఆయన శక్తిని ఈ లేఖనం మనకు తెలియజేస్తుంది. సాధారణమైనటువంటి దాన్ని అసాధారణమైనదిగా దేవుడు చేశాడు. అక్కడ ప్రభు అక్కడ ఆ లోటు తీర్చాడు, అద్భుతం జరిగించాడు. ఆయన తన శక్తిని ఆయన కనుపరిచినట్లుగా మనం చూస్తున్నాం. పాపంలో ఉన్న జీవితాన్ని పవిత్ర జీవితంగా దేవుడు చేయగలడు. నిరాశలో ఉన్నటువంటి మనలను నిరీక్షణకు కలిగించే విధంగా దేవుడు చేయగలడు. బలహీనమైనటువంటి మనల్ని బలవంతులుగా చేయగలడు. యేసు ఏదైనా చేయగలడు. ఆయనకు అసాధ్యమైనది ఏదైనా ఉంటుందా ప్రియులారా? ఆరోదిగా అద్భుతాల ద్వారా యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన మహిమపరచబడుకుంటాడు. ఆయన మహిమపరచబడుతూ ఉంటుంటాడు. ఆయన మహిమ పొందుతూ ఉంటుంటాడు. మీరు యూట్యూబ్లో చూడండి, చాలామంది సాక్ష్యం ఇస్తూ ఉన్నారు వారి జీవితంలో దేవుడు చేసినటువంటి అద్భుతాలు. చావు సిద్ధంగా, చావు అంచులకు వెళ్ళిపోయిన వాళ్ళని ఇక బతకడు అనేటువంటి డాక్టర్లు సర్టిఫికెట్ ఇస్తే
డాక్టర్లు చెప్పేస్తే, ఇక మా వల్ల కాదు అని చెప్పేస్తే, దేవుడు బ్రతికించినటువంటి వారు అనేక మంది సాక్షులుగా ఈ రోజున ఉన్నారు. అద్భుతాలు చేసేటువంటి దేవుడు, దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. అద్భుతాలు చేసేటువంటి దేవుడు, నరహంతకులను మార్చగలిగినటువంటి దేవుడు, లేని దాన్ని ఉన్నట్టుగా చేసేటువంటి దేవుడు అనేటువంటి సంగతిని మనం గుర్తుంచుకోవాలి. ప్రియులారా, ఇంకొకటి మనము గమనించాల్సిన విషయం ఏమిటంటే, విశ్వాసము అద్భుతాలని అనుభవింపజేస్తుంది. ఎప్పుడైతే విశ్వాసం ఉంచుతామో, విశ్వాసం ఎక్కడ ప్రారంభమైంది? మరియ తల్లి దగ్గర ప్రారంభమైంది. తర్వాత సేవకుల దగ్గరికి వచ్చింది. సేవకుల దగ్గర నుంచి విందు ప్రధాని దగ్గరికి వెళ్ళింది. ఆ కుటుంబం అంతా కూడా ఆశీర్వాదకరంగా మారిపోయింది. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. విశ్వాసము అద్భుతం చేస్తుంది. యోహాను 2:11 మనము చూస్తాం ప్రియులారా. గలిలయలోని కానానులో యేసు ఈ మొదటి సూచక్రియ చేసి తన మహిమను బయలుపరిచెను. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. మొదటి సూచక్రియ చేసి తన మహిమను బయలుపరిచాడు. అప్పుడు ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసముంచరి అని రాయబడింది. నీవు విశ్వసించటానికి నీ జీవితంలో దేవుడు, నీ విశ్వాసం నిలిచి ఉండటానికి నీ జీవితంలో దేవుడు అద్భుతము చేయగలడు. అసాధ్యమైన దానిని సుసాధ్యం చేసేటువంటి వాడు. బైబిల్లో మనం చూస్తాం, చాలామంది కూడా విశ్వాసం ద్వారా వారు స్వస్థత పొందినట్లుగా మనం చూస్తాం. మత్తయి సువార్త 9:22 రక్తస్రావ రోగం కలిగినటువంటి స్త్రీతో ప్రభువు చెప్పారు, అమ్మా నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచింది. మత్తయి సువార్త 15:28 ఒక స్త్రీతో ప్రభువు వాదించారు. ఆమె అయినా సరే పట్టు విడవక, అయ్యా అయ్యా నాకు సహాయం చేయండి, నా కుమార్తెకి సహాయం చేయండి, నా బిడ్డకి సహాయం చేయండి అని వేడుకుంటూ ఉంటుంటే, అప్పుడు ఆమె ప్రభువు ఏమన్నారంటే, అమ్మా నీ విశ్వాసము గొప్పది, నీవు అనుకున్నది నీవు కోరుకున్నట్టుగా జరుగుతుంది అని చెప్పేసి ప్రభువు చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. మొదట మనకు కావాల్సింది ఏమిటో తెలుసా? విశ్వాసము కావాలి. విశ్వసించినప్పుడు మన జీవితాల్లో దేవుడు అద్భుతాలు చేయగలిగినటువంటి వాడు. 8వదిగా మనం గమనించినట్లయితే, యేసుక్రీస్తు ప్రభువుని ఆహ్వానిస్తే గనక, మన ఇంట్లోకి ఆహ్వానిస్తే గనక, దేవుడు ఖచ్చితంగా మన లోటును ఆయన చూస్తాడు, మనకున్నటువంటి పరిస్థితిని ఆయన చూస్తాడు అనే సంగతి గమనించాలి. జక్కయ్య ఇంటికి యేసయ్య వెళ్ళాడా? యేసయ్య జక్కయ్య ఇంటికి వెళ్ళాడు. జక్కయ్యతో అంటాడు, జక్కయ్య నిన్ను ఇంటికి వస్తున్నాను అని చెప్పాడు. జక్కయ్య జీవితంలో మార్పు వచ్చేసింది. ఎవరు కూడా అంత మంచివారు, అంత శ్రేష్ఠులు, గొప్పవారు ఎవరు కూడా జక్కయ్య ఇంటికి వెళ్ళరు. ఎందుకంటే జక్కయ్యకు ఒక చెడ్డ పేరుంది. జక్కయ్య పాపి అని, జక్కయ్య దుష్టుడని, జక్కయ్య దుర్మార్గుడని ఎవ్వరు కూడా జక్కయ్యను మంచివాడిగా చూడరు. కానీ యేసయ్య ఆ జక్కయ్య ఇంటికి వెళ్ళడానికి ఇష్టపడ్డారు. వెంటనే అతనిలో మారు మనసు వచ్చింది. యేసయ్య మా ఇంటికి వస్తున్నాడా? యేసయ్య మా ఇంటికి వస్తే నా ఒళ్ళు శుభ్రంగా ఉండాలి, నా ఇల్లు శుభ్రంగా ఉండాలి, నాకున్నటువంటి ప్రతి కల్మషము తీసివేసుకోవాలి అని జక్కయ్య తనను తాను పశ్చాత్తాపడుకున్నాడు, తనను తాను సమర్పించుకున్నాడు. యేసయ్య నా ఇంటికి మీరు వస్తున్నారా? అయితే నేను ఎవరికైనా అచ్చి ఉంటే నేను 2 అంతలు ఇచ్చేస్తాను, నా ఆస్తిలో సగం బీదలకు ఇచ్చేస్తాను. ఎవరి యొద్ద అయినా నేను అన్యాయంగా తీసుకుంటే నేను మరలా 4 అంతలు చెల్లించేస్తాను. అప్పుడు ప్రభు అంటున్నారు, ఇతడు అబ్రహాము కుమారుడే. ఎందుకో తెలుసా? ఇతని ఇంటికి రక్షణ వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యేసును ఆహ్వానించండి, యేసును మీ ఇంట్లోకి ఆహ్వానించండి. యేసు ప్రభు మీ ఇంటికి రక్షణ తీసుకుని వస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అలాగే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శిష్యుడు తన అత్తగారింటికి తీసుకెళ్ళాడు. యేసయ్యనే తన అత్తగారింటికి తీసుకెళ్తే ఏం జరిగింది? లూకాసు వార్త 4:38 యేసయ్య ఆ సీమోను పేతురు అత్తగారిని ముట్టినప్పుడు ఆ జ్వరం ఆమెను విడిచిపోయెను అని రాయబడింది. ఆమెకున్నటువంటి రోగం పోయింది, స్వస్థత కలిగింది, ఆరోగ్యము కలిగింది. దేవునికి స్తోత్రం కలుగును గాక.
యేసయ్య మన ఇంటిలోనికి వస్తే తప్పనిసరిగా మనకు ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి దేవుడిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రతి అనారోగ్య పరిస్థితుల్లో కూడా ఆయన మన పక్షంగా ఉండి మనకు స్వస్థతనిచ్చేటువంటి వాడిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య ఒకసారి యేసయ్యను మార్తమ్మ వాళ్ళ ఇంటికి పిలిచింది. అయ్యా మా ఇంటికి రండి ప్రభువా అని చెప్పేసి ఆమె ఆహ్వానించింది. ఆమె ఆహ్వానించినప్పుడు యేసయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళారు. అప్పటిదాకా వాళ్ళిద్దరూ మాట్లాడుకోవట్లేదు. ఎవరిద్దరు? అక్క చెల్లెలిద్దరూ గొడవ పడుతూ ఉన్నారు. నువ్వంటే నువ్వు అనుకుంటున్నారు, నువ్వు పని చేయాలి అంటే నువ్వు పని చేయాలి, నువ్వు అది చేయాలంటే నువ్వు ఇది చేయాలని వాదించుకుంటా ఉన్నారు. యేసయ్య ఇంటికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అప్పుడు యేసయ్య దగ్గర మరియ కూర్చుంటే మార్తమ్మకి చాలా కోపం వచ్చింది. కోపం వచ్చి అంటది, అయ్యా ప్రభువా, ఏంటి నీకు చింత లేదా? ఆమెను అక్కడే కూర్చోబెట్టుకున్నావు, పని వెళ్ళి నేను ఇంత కష్టపడుతున్నాను కదా, సాయం చేయమని చెప్పేసి చెప్పొద్దు అని చెప్పేసి అంటా ఉన్నది. అలా అంటా ఉంటుంటే ప్రభువారు ఏమని తెలుసా? మార్తా, నువ్వు అనేకమైన పనుల చేత, లూకా సువార్త 10వ అధ్యాయము 41వ వచనంలో మనం చూస్తాం, అనేక పనుల చేత తొందరపడుచున్నావు, ఉత్తమమైనది ఒకటే, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదు. మన ఇంటిలో ఉత్తమమైనటువంటి కార్యాలు దేవుడు జరిగిస్తాడు. ఉత్తమమైనటువంటి ఆ జీవితాన్ని దేవుడు మనకిస్తాడు. ఉత్తమమైనటువంటి విధానాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. మన ఇంటిలో ఏముండాలంటే దేవుని సన్నిధి ఉండాలి. దేవుని సన్నిధిని ఏర్పాటు చేసుకోవాలి. దేవుని నామాన్ని మహిమపరచాలి. ఆయన సన్నిధిలో కూర్చోవాలి. ఆయన పాదాల దగ్గర కూర్చుంటే మనకు సమాధానము, ఆశీర్వాదము, ఉత్తమత్వము కలుగుతుంది అనే సంగతిని మనము గ్రహించాలి. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక.